చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం 144 ఏళ్లకొకసారి జరిగే మహాకుంభమేళలో భాగమవుతున్నారు. ఇతర భక్తుల్లాగానే వారు కూడా పుణ్యస్నానాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఇదంతా సహజమే కానీ సినీ సెలబ్రిటీలు సైతం తమ జీవితంలోని సుఖాలన్నీ వదిలేసి సన్యాసినులుగా మారటం మాత్రం అందరినీ షాక్కి గురిచేస్తోంది. ఇప్పటికే ఒక సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ కుంభమేళాలో సన్యాసినిగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ లిస్టులోకి మరొక బాలీవుడ్ సెలబ్రిటీ కూడా యాడ్ అయ్యింది. తనే ఇషికా తనేజా. తాజాగా ఇషికా కూడా కుంభమేళాలో సన్యాసం తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే సినీ సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. కానీ దానినే జీవితంగా మార్చుకొని ఒకరి తర్వాత ఒకరుగా సన్యాసం తీసుకోవటం మాత్రం ఇదే మొదటిసారి అని ప్రేక్షకుల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ముందుగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో గురుదీక్ష కార్యక్రమానికి హాజరయ్యింది ఇషికా. ఆ తర్వాత జనవరి 29న మహాకుంభమేళాకు వచ్చి అక్కడ పవిత్రమైన కార్యంలో భాగమైంది. శంకరాచార్య స్వామి సదానంద్ సరస్వతీజీ మహారాజ్ చేతుల మీదుగా తను ఆధ్యాత్మిక దీక్షను చేపట్టింది. అది జీవితంలోనే తనకు మర్చిపోలేని క్షణం అంటూ మీడియాతో చెప్పుకొచ్చింది ఇషికా తనేజా. నేను సనాతనిగా ఉండటానికి గర్వపడుతున్నాను. నేను ఆధ్యాత్మికతలో సేవ చేయటంలో చాలా కనెక్ట్ అయి ఉంటాను. మహాకుంభమేళాలో ఎన్నో అద్భుతమైన శక్తులున్నాయి. శంకరాచార్యజీ నుండి గురుదీక్షను అందుకోవటానికి నా జీవితంలోనే ఘనతను సాధించినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఆయన ఒక గురువులాగా ఉండి నా జీవితానికి దారి చూపించారు. చిన్న చిన్న బట్టలు వేసుకొని డాన్సులు చేయటానికి మాత్రమే ఆడవారి జీవితం పరిమితం కాలేదు. సనాతన ధర్మంలో సేవ చేయటానికే వారి జీవితం పరిమితం కావాలి. అందుకే హిందూ ఆచారాలను ఫాలో అవుతూ వాటిని ప్రమోట్ చేసేలా మహిళలు జీవించాలని ఆశిస్తున్నాను అంటూ ఆడవారికి పిలుపునిచ్చింది ఇషికా తనేజా. ఇషికా తనేజా హీరోయిన్గా మాత్రమే కాకుండా మేకప్ ఆర్టిస్ట్గా కూడా బాలీవుడ్లో మంచి గుర్తింపు సాధించింది. 2017లో విడుదలైన ఇందూ సర్కార్ అనే సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఇషికా. అయినా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పి సన్యాసంలో కలిసిపోయింది. 2018లో మిస్ వరల్డ్ టూరిజం అనే బ్యూటీ పోటీల్లో పాల్గొని విన్నర్గా కూడా గెలిచింది ఇషికా తనేజా. ఎన్నో సినిమాల్లో మ్యూజిక్ వీడియోల్లో నటిగా కనిపించిన తర్వాత సన్యాసినిగా మారటం తనకు ఇంటికి తిరిగి వచ్చినట్టుగా ఉందంటూ వ్యాఖ్యలు చేసింది. ఇది కేవలం తాత్కాలిక నిర్ణయం కాదని, తన జీవితాన్ని పూర్తిగా మార్చేసే నిర్ణయమని తెలిపింది.